ఇక మనం ఎట్లా బ్రతకాలో తెలుసా? మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని రక్షించబడిన కాడి నుంచి క్రీస్తు ఖైదీలాగా బ్రతకాలి. ఖైదీని ఆ, బయట తిరగనిస్తారా? కోరుకున్నది తీసుకొచ్చి పెడతారా? కోరుకున్న వస్త్రాలు కట్టుకొని ఇస్తారా? ఆ జైల్లో ఒక యూనిఫామ్ ఉంటుంది. ధనవంతుడైనా పేదవాడైనా ఒకే యూనిఫామ్ ధరించాలి. జైల్లో తన ఇష్టం వచ్చినట్లుగా బయటకు రావటానికి కుదరదు. అతడు ఒక ఖైదీ, దాని వరకే పరిమితం. ఇంకా చెప్పాలంటే జీవిత ఖైదీ. దేవుడు నడవమన్న చోటే నడవాలి, దేవుడు తినమన్నదే తినాలి, తినొద్దన్నది తినకూడదు, వెళ్ళకూడదన్న చోటకు నువ్వు వెళ్ళకూడదు. ఈ రోజున రక్షించబడి వెళ్ళకూడని చోటకు వెళ్ళిపోతున్నావు, కనబడని చోట కనబడుతున్నావు, మాట్లాడకూడని చోట మాట్లాడుతున్నావు, తిరగకూడని వాళ్ళతో తిరుగుతున్నావు, సహవాసం చేయకూడని వాళ్ళ